సీఎం రేవంత్ రెడ్డి నేడు మరోసారి ఢిల్లీకి బయలుదేరనున్నారు. రేవంత్ తో పాటు ఢిల్లీకి భట్టి, ఉత్తమ్, మహేష్ గౌడ్లు కూడా వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా రాత్రికి ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం కానున్నారు. అయితే ఏఐసీసీ పెద్దలతో ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చించనున్నారు. కాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై 2 లేక 3 రోజులు క్లారిటీ రానుంది. అంతకుముందే అభ్యర్థుల పేర్ల ఖరారుపై అయితే పార్టీ నేతలతో సీఎం రేవంత్ చర్చించనున్నట్లు సమాచారం. అయితే అదే నివేదిక ఏఐసీసీ పెద్దలకు సీఎం రేవంత్ అందించనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నేడు మరోసారి ఢిల్లీకి బయలుదేరనున్నారు. రేవంత్ తో పాటు ఢిల్లీకి భట్టి, ఉత్తమ్, మహేష్ గౌడ్లు కూడా వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా రాత్రికి ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం కానున్నారు. ఇటు ఏఐసీసీ పెద్దలతో ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చించనున్నారు. కాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై 2 లేక 3 రోజుల్లో క్లారిటీ రానుంది. అంతకుముందే అభ్యర్థుల పేర్ల ఖరారుపై పార్టీ నేతలతో సీఎం రేవంత్ చర్చించినట్లు సమాచారం. అయితే అదే నివేదిక ఏఐసీసీ పెద్దలకు సీఎం రేవంత్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. 12న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. అయితే తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఇక ఉగాది నుంచి భూభారతి అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్ సిటీ కొరకు కొత్త బోర్డు ఏర్పాటు చేయాలని, నదీ జలాల అంశంపై ప్రత్యేక కమిటీ వేయాలని ఇప్పటికే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కొత్తగా 10,950 విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ పోస్టులు భర్తీ చేయనున్నారు. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలకు 217 పోస్టులు మంజూరు చేస్తూ తీర్మానం చేశారు. 10 జిల్లా కోర్టులకు 55 పోస్టులు మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
ఇక ప్రజాభవన్లో ఇవాళ ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరగనుంది. కేంద్రంలో పెండింగ్ సమస్యల పరిష్కారం ఎజెండాగా ఈ సమావేశం జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రజాభవన్లో సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇక కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఆహ్వానం పంపారు. అలాగే తెలంగాణ ఎంపీలందరికీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోన్ చేసి ఆహ్వానించారు. ఆల్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ సమావేశంలోనే నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వాటాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అఖిలపక్షంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్వయంగా అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలకు భట్టి ఫోన్లు చేసి సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఇక ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. 3 గంటల పాటు సుదీర్ఘంగా భేటీ కొనసాగింది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏప్రిల్ 27న తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై కేసీఆర్ పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై నేతలకు దిశానిర్దేశం చేశారు. అయితే ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని గుర్తు చేశారు. ఇక ప్రజల్లో ఉండాలని కూడా బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై నిలదీయాలని సూచించారు. ఇక ఏప్రిల్ 27న వరంగల్లో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఉండనున్నట్టు చెప్పారు. అయితే పార్టీ ప్లీనరీ, బహిరంగ సభ, ఎమ్మెల్సీ అభ్యర్థి, అసెంబ్లీ సమావేశాలపై భేటీలో కీలకంగా చర్చించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. 3 గంటల పాటు సుదీర్ఘంగా భేటీ కొనసాగింది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏప్రిల్ 27న తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై కేసీఆర్ పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై నేతలకు దిశానిర్దేశం చేశారు. అయితే ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని గుర్తు చేశారు. అయితే ప్రజల్లో ఉండాలని కూడా బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై నిలదీయాలని సూచించారు. ఇక ఏప్రిల్ 27న వరంగల్లో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఉండనున్నట్లు చెప్పారు. పార్టీ ప్లీనరీ, బహిరంగ సభ, ఎమ్మెల్సీ అభ్యర్థి, అసెంబ్లీ సమావేశాలపై భేటీలో కీలకంగా చర్చించారు.
రైట్ నేడు తెలంగాణలో సునీల్ బన్సల్ పర్యటించనున్నారు. తెలంగాణ బీజేపీ నేతలతో కీలక సమీక్షలు చేపడతారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్య నేతలతో చర్చిస్తారు. వాజ్పేయి శత జయంతి ఉత్సవాలపై బన్సల్ సమీక్షించనున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల వేళ బన్సల్ టూర్ కు ప్రాధాన్యం పెరిగింది. నేడు తెలంగాణలో సునీల్ బన్సల్ పర్యటించనున్నారు. తెలంగాణ బీజేపీ నేతలతో కీలక సమీక్షలు చేపడతారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్య నేతలతో చర్చిస్తారు. వాజ్పేయి శత జయంతి ఉత్సవాలపై బన్సల్ సమీక్షించనున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై నేతలకు దిశానిర్దేశం చేశారు. అయితే రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల వేళ బన్సల్ టూర్ కు ప్రాధాన్యం పెరిగింది. ఇక తెలంగాణ కేబినెట్ కలహాల కేబినెట్ గా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇటు కేబినెట్ భేటీలో ఓ పెద్ద మంత్రికి ముఖ్యమంత్రికి వివాదం తలెత్తిందని ఏలేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ భేటీలో ఒక సీనియర్ మంత్రికి ఇంకో మంత్రికి కూడా వాగ్వాదం జరిగిందన్నారు. ఇరిగేషన్ శాఖలో రివైజ్ ఎస్టిమేట్లు, ఫండ్స్ అలొకేషన్ వంటి అంశాల్లో వివాదం తలెత్తిందన్నారు. ఇరిగేషన్ వచ్చినప్పుడు మంత్రి గారికి 4% అధికంగా పెంచి మరి వారికి టెండర్లు ఇస్తారు. వారి కాంట్రాక్టులకు రివైజ్ ఎస్టిమేషన్లు వేసి ఇస్తారు. 700 కోట్లు ఏకంగా పెంచేస్తారు. 100 కోట్ల రూపాయల బిల్లులు వారికి అర్ధరాత్రి పూట ఇచ్చేస్తారు. వారు తీసుకున్నటువంటి ఏ భూమి అయినా రెగ్యులరైజ్ అయిపోతుంది. మరి ఈ రకంగా మీరు మంత్రుల కోసము మీ స్వార్థం కోసమే ఈరోజు మీ మంత్రి పదవిని ఉపయోగిస్తూ ఉన్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది. మీ సొంత ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి సంగతిని ప్రస్తావిస్తూ ఉన్నాను. మరి ఈ భూముల అంశంలో కానీ కాంట్రాక్ట్ అంశంలో కానీ ఒక మంత్రిగా ఉండి మీ కుటుంబానికి చెందినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్కి మీరు ఈ రకంగా కాంట్రాక్ట్ ఇచ్చినా, రివైజ్ ఎస్టిమేషన్లు క్యాబినెట్లో అప్రూవ్ తీసుకున్నా ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదని అడుగుతున్నా. మరి ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మీరు పని చేస్తున్నప్పుడు మీరు మంత్రి పదవికి అర్హులా కాదా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత మీ మీద ఉన్నది. ఈ రకంగా ఒకరేమో కమిషన్ల మంత్రి, ఒకరు కబ్జాల మంత్రి, ఒకరు ప్యాకేజీల మంత్రిగా ఈరోజు పేరు తెచ్చుకుంటున్నారు తప్ప ప్రజల మనుషులుగా ప్రజలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాల మీద మీరు ఎందుకు ఆలోచిస్తలేరు? మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను ఖచ్చితంగా నెరవేరుస్తామన్నటువంటి ఒక దీక్షతో ఎందుకు పనిచేయడం లేదో మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రైట్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో దారుణం చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరాలు కలకలం సృష్టించాయి. విల్లా నెంబర్ 75 లోని హాస్టల్స్ స్పై కెమెరాలను గుర్తించారు విద్యార్థినిల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో దారుణం చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరాలు కలకలం సృష్టించాయి. విల్లా నంబర్ 75 లోని హాస్టల్స్ లో స్పై కెమెరాను గుర్తించారు విద్యార్థినిల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 15 రోజులుగా ఆపరేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. అయినా నేటికి కార్మికుల జాడ దొరకలేదు. టన్నెల్ కి చేరిన క్యాడవర్ డాగ్స్ 3 స్పాట్స్ కు గుర్తించాయి. అయితే 3 స్పాట్స్ లో సిబ్బంది తవ్వకాలు జరుపుతోంది. ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నెల్ కు మంత్రి ఉత్తమ్ వెళ్లారు. హెలికాప్టర్ లో మంత్రి ఉత్తమ్ దోమలపెంటకు చేరుకోనున్నారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ పై మంత్రి ఉత్తమ్ సమీక్షించనున్నారు. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇటీవల ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎమ్మెల్సీగా నాగబాబు అభ్యర్థిత్వాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ తో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. అయితే అభ్యర్థి నాగబాబు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిని వనితారానికి సమర్పించారు. తిని ఆహార పద్ధతులను బట్టి దీర్ఘకాలంలో కిడ్నీలో రాళ్లు తయారవుతాయి. స్కానింగ్ ద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడినట్లు ధృవీకరించుకున్న అనంతరం వైద్యులు చికిత్స చేస్తారు. సాధారణ అల్లోపతి వైద్య విధానంలో సర్జరీ చేసి కిడ్నీలో రాళ్లను తొలగిస్తారు. అదే ఆయుర్వేదం, యునాని, హోమియోపతి వైద్యంతో కేవలం మందులతోనే కిడ్నీలో రాళ్లను కరిగిస్తారు. అందుబాటులో ఉన్న ఇంగ్లీషు వైద్య చికిత్స చాలా ఖరారైపోయింది. సో కిడ్నీలో ఏర్పడిన రాళ్ల సైజును బట్టి వేలు లక్షల రూపాయలు చికిత్సకు ఖర్చు చేసిన పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో కిడ్నీలో రాళ్లకు ఉచితంగా ఆయుర్వేద వైద్యంతో నయం చేస్తున్నారు. దీంతో చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చి మరి వైద్యం చేయించుకుని స్వస్థత పొందుతున్న వైనంపై రాజు స్పెషల్ స్టోరీ. కిడ్నీలో రాళ్లు ఏర్పడ్డాయంటే మన ఆహార అలవాట్లు మార్చుకోవాలని సంకేతం అంటారు వైద్యులు. మూత్రనాళం పొడవునా రాళ్లు ఎక్కడైనా ఏర్పడవచ్చు. ముందే పసిగట్టే అవకాశం ఉంది. నిరంతరం కడుపు నొప్పి లేదా మూత్రంలో వాసన రావడం, పసుపు, ఇతర రంగుల్లో మూత్రం వస్తుందంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడుతున్నాయనడానికి సూచన. దీని మొదట్లోనే గుర్తించి చికిత్స ప్రారంభిస్తే సులభంగా నయమవుతుంది. ఆలస్యం చేసే కొద్దీ రాళ్ల సైజు పెరిగి నొప్పి తీవ్రత కూడా భరించలేని విధంగా తయారవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యులను ఆశ్రయిస్తే స్కానింగ్ రిపోర్ట్లో కిడ్నీలో రాళ్లు ఏ సైజులో ఉన్నాయో బయటపడుతుంది. అప్పుడే చికిత్స మొదలు పెడతారు వైద్యులు. చికిత్స ఖర్చును పక్కన పెడితే ఇంగ్లీష్ వైద్యులైతే సర్జరీ చేసి కిడ్నీలో రాళ్లను తొలగిస్తారు. నొప్పి తగ్గడానికి మందులు ఇస్తారు. అదే ఆయుర్వేదం, హోమియో, యునాని మందులైతే కేవలం మందులతోనే నయం చేస్తుంటారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం కనుగొట్ట గ్రామంలో కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడానికి ఆయుర్వేద మందులతో నయం చేస్తున్నారు. అడవుల నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక మూలికలను దంచి రసం తీసి మేకపాలతో రోగుల చేత తాగిస్తున్నారు. తద్వారా కిడ్నీలో ఏర్పడిన మోస్తారు నుంచి పెద్ద సైజు రాళ్లు సైతం కరిగి మూత్రం ద్వారా బయటకెళ్తున్నాయి. దీంతో సదరు రోగులు స్వస్థత పొందుతున్నారు. బిజీ లైఫ్ స్టైల్, ఫాస్ట్ ఫుడ్ కల్చర్ కు తోడు ఆహార పదార్థాలన్నీ కల్తీమయంగా మారుతున్న నేటి రోజుల్లో కిడ్నీలో రాళ్లు ఏర్పడడం అనేది సర్వసాధారణ సమస్యగా మారింది. ఒకప్పుడు 30 ఏళ్లు పైబడిన తర్వాతే కనిపించే కిడ్నీలో రాళ్ల సమస్య ఇప్పుడు చిన్నపిల్లలు మొదలు వృద్ధుల వరకు అందరిలోనూ కనిపిస్తుంది. అనేక రకాల సమస్యలు, కారణాలతో కిడ్నీ బాధితుల సంఖ్య పెరుగుతుంది. ఫ్లోరోసిస్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో తాగునీరు తీయగా ఉంటే స్వచ్ఛత ఎక్కువ ఉందని తాగే ప్రజల్లో కిడ్నీల సమస్యకు దారితీస్తుంది. జబ్బులతో వచ్చిన పేషెంట్లకు వైద్యులు కొన్నిసార్లు మందులతోనే నయం కాగా క్లిష్టత పెరిగిన తర్వాత ఆపరేషన్ చేయాలని చెప్తున్నారు. ఖర్చుతో కూడిన కిడ్నీ ఆపరేషన్ సామాన్యులకు చాలా భారం.
ప్రత్యామ్నాయ వైద్యం కోసం చూస్తున్న వారంతా కనుగట్ట గ్రామంలో ఆయుర్వేద మందు ద్వారా కిడ్నీలో రాళ్లను కరిగించి న్యాయం చేస్తున్న విషయాన్ని తెలుసుకుని పెద్ద సంఖ్యలో వస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల వారే కాదు, వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్ వంటి సుదూర ప్రాంతాలతో పాటు పక్క రాష్ట్రమైన మహారాష్ట్రకు చెందిన కిడ్నీ రోగులు సైతం ఇక్కడికి వస్తున్నారు. చికిత్స కోసం వచ్చిన వారికి ఆయుర్వేద వైద్యుడు రామకృష్ణ వారానికి ఒకసారి మందులిస్తున్నారు. మేకపాలలో కలిపి మందును తీసుకోవడంతో కొన్ని ఆహార నియమాలను పాటించాలి. 2-3 సార్లు మందును తీసుకున్న తర్వాత కిడ్నీలో ఏర్పడిన రాళ్లు క్రమక్రమంగా కరిగి మూత్రం ద్వారా బయటకొస్తాయి. నిజామాబాద్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తికి స్కానింగ్ రిపోర్టులో కిడ్నీలో రాళ్లున్నట్టు నిర్ధారణ అయింది. ఆపరేషన్ తప్పనిసరని చెప్పడంతో కనుగొట్ట గ్రామంలో ఆయుర్వేద వైద్యం గురించి తెలుసుకుని వచ్చాడు. ఎలాంటి ఆపరేషన్ చేయించుకోకుండా ఆయుర్వేదం ద్వారా తనకు నయం కావడంతో సంతోషం వ్యక్తం చేశాడు. నిజామాబాద్కి వెళ్ళి వచ్చాను. నేను ఆల్రెడీ ఒక 4-5 హాస్పిటల్లో చూపించుకున్నాను. వాళ్ళు సర్జరీ కావాలని చెప్పారు. కానీ ఇక్కడ కనుగుట్టలో మందు ఇస్తున్నారని తెలిసింది. ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చాలా మందికి తక్కువైపోయింది. నేను కూడా చాలా పెయిన్ తోటి, చాలా ఇబ్బందితోటి వచ్చిన. ఒక 2 వీక్స్ తాగిన తర్వాత నాకు పెయిన్స్ అన్ని తగ్గిపోయినాయి. ఇప్పుడు నార్మల్గా ఉంది. ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా ఉందన్నయ్య. ఇంగ్లీష్ వైద్యులు లక్షల రూపాయలు ఫీజు తీసుకుని ఆపరేషన్ చేసి కిడ్నీలో రాళ్లు తీసేసిన ఆహారపు అలవాట్లను మార్చుకుని వారికి 4-5 ఏళ్ల తర్వాత కొంచెం అటు ఇటుగా మళ్లీ ఏర్పడతాయి. 5 ఏళ్ల కిందట ఆపరేషన్ చేసిన పద్ధతిలో ఇప్పుడు కూడా అధునాతన పరికరాలతో నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేసి కిడ్నీలో రాళ్లను తొలగిస్తారు. కిడ్నీ నాళంలో వాపు తగ్గే వరకు నొప్పి ఉంటుంది. కొన్ని రోజుల పాటు మందులు వాడమని ఇస్తుంటారు. ఇలా 5 ఏళ్లకోసారి 25 ఏళ్లలో 3-4 సార్లు కిడ్నీలో రాళ్లు తొలగించుకున్న వారంతా ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఆదిలాబాద్ కు చెందిన షఫీఉల్లా అనే వ్యక్తి 10 ఏళ్ల కిందట కనుగట్ట గ్రామానికి వచ్చి కిడ్నీలో రాళ్లకు మందులు తీసుకుని నయం చేసుకున్నాడు. ఇప్పుడు గల్ బ్లాడర్ లో ఏర్పడిన రాళ్లను తొలగించుకోవడానికి వచ్చానని షఫీఉల్లా తెలిపాడు. నేను ఆదిలాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ నాకు స్టోన్స్ అనేటువంటిది 7-8 ఇయర్స్ బిఫోర్ కూడా అయింది. ఆ సమయంలో నేను నిజామాబాద్ హాస్పిటల్లో చూపించాను. 17 mm స్టోన్ ఉండే. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ నొప్పిలు చాలా ఉండే కాబట్టి పోయినాను. వాళ్ళు ఆపరేషన్ చేయాలి, దాన్ని బ్లాస్టింగ్ చేయాలి అన్నారు. నాకు తెలిసింది ఇక్కడ కనుగుట్టలో మరి మందు వస్తున్నానంటే వచ్చాను. ఇక్కడ తాగిన తర్వాత మూడు సార్లు తాగాను. దానివల్ల అది కరిగిపోయింది. అది కాకుండా ఒక 10-20 స్టోన్స్ కూడా ఆయన ఉండే అప్పుడు అవి కూడా అన్నీ కరిగిపోయినాయి. కిడ్నీ గల్ బ్లాడర్ లో రాళ్లు కరిగించడానికి మందులు ఉచితంగా ఇస్తున్న ఆయుర్వేద వైద్యులు రామకృష్ణ గతంలో వారానికి 2 సార్లు ఇచ్చేవారు. ప్రస్తుతం వారానికి 1 రోజు మాత్రమే ఇవ్వడానికి కారణం ఏంటంటే అడవిలో మూలికల లభ్యత తగ్గిపోయిందన్నారు. మందుల కొరత వల్లే వారానికి ఒకసారి మందిస్తున్నామని చెప్పారు. పరగడుపున ఉదయం 6 గంటలలోపు ఈ మందును సేవించి తగిన పథ్యం పాటించితే కిడ్నీలో రాళ్లు ఎంత సైజులో ఉన్నా కరిగిపోతాయన్నారు. ఇక్కడ కిడ్నీ స్టోన్స్ మందు వేయడం జరుగుతున్నది. ఇక్కడ ఎక్కడి నుంచి వస్తారు? లాతూర్ నుంచి రావచ్చు, నాగ్పూర్ నుంచి రావచ్చు, మన హైదరాబాద్, ఇక్కడ మొత్తం వరంగల్, టోటల్ చుట్టుపక్కల స్టేట్ల వస్తున్నారు. ఒక్కొక్క రోజు మాకు 350 సుఖ వచ్చిన రోజులు ఉన్నాయి. లాక్డౌన్ కన్నా ముందు 350 క్రాస్ అయిన రోజులు ఉన్నాయి ఒక్కొక్క రోజు. ఇంతకుముందు 2 టైమ్స్ ఇస్తుంటే మందు. ఇప్పుడు కాకపోతే మందు ప్రకృతి నుంచి మాకు లాంగ్ 40 నుంచి 60 కిలోమీటర్ దూరం వెళ్ళవలసి వస్తున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వీళ్ళు సహకరించగట్లేరు. 6-6:30 లోపల వచ్చిన వాళ్ళకు రిజల్ట్ 1 నంబర్ 1లో ఉంచుతాం. ఆ తర్వాత వచ్చిన నంబర్ 2లో పెట్టేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏబట్టి వీళ్ళని నష్టం చేయలేం కదా. టెక్నాలజీతో వైద్యం ఎన్నో కొత్త పుంతలు తొక్కుతుంది. చిన్న చిన్న జబ్బులకు ఆపరేషన్లే తప్పనిసరి అంటున్న ఆధునిక వైద్య శాస్త్రానికి సవాల్ విసురుతుంది. సంప్రదాయ ప్రాచీన ఆయుర్వేద వైద్యం, అల్లోపతి వైద్యంలో చికిత్సకు భారీ ఖర్చుంది. అయితే నామమాత్రపు ఖర్చులతో సంప్రదాయ ఆయుర్వేదంతో పాటు యునాని, హోమియో వైద్య విధానాలతో అంతుబట్టని అనేక జబ్బులను నయమవుతున్నాయి. ఇప్పటి తరం వారికి నమ్మకం లేకుంటే ఒకసారి కనుగుట్ట గ్రామానికి వెళ్లి చికిత్స చేయించుకున్న వారిని కదిపితే అనుభవం తెలుసుకోవచ్చు. కిడ్నీలో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడ్డ వారికి కనుగుట్ట ఆయుర్వేద వైద్యుడు రామకృష్ణ మందులతో నయం చేస్తూ కొండంత అండగా ఉంటున్నారు. ఇంద్రకీలాద్రిపై చీరల స్కామ్ లో విచారణ కొనసాగుతోంది. పాత ఫైళ్లను ఎండోమెంట్ అధికారులు స్వాధీనం చేసుకోనున్నారు. ఇవాళ కూడా విచారణ కొనసాగనుంది. 2018 నుంచి 19 మధ్య చీర అమ్మకాల్లో అవినీతి ఆరోపణలు వెలువడ్డాయి. 1,68,00,000 మేర అవినీతి జరిగినట్లు ఆరోపణలు రాగా ఉన్నతాధికారులు మరోసారి విచారణకు ఆదేశించారు. అక్రమాలకు పాల్పడిన వారు కోర్టు ఉత్తర్వులతో మళ్లీ తిరిగి విధుల్లోకి చేరడంతో తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి అవినీతి అక్రమాలపై విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 1,00,000 మందితో ప్రభుత్వం సభ నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025ను సీఎం రేవంత్ ఆవిష్కరించనున్నారు. సెర్ఫ్ మెప్పాలను విలీనం చేసి 1 కోటి మంది మహిళలకు 1,00,000 కోట్ల రుణం అందించడమే దీని ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది. మహిళల ఆధ్వర్యంలో 150 అద్దె బస్సులను 31 జిల్లాలో పెట్రోల్ బంకులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అయితే రుణ బీమా, ప్రమాద బీమా చెక్కులను అందిస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 1,00,000 మందితో ప్రభుత్వం సభ నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025ను సీఎం రేవంత్ ఆవిష్కరించనున్నారు. సెర్ఫ్ మెప్పాలను విలీనం చేసి 1 కోటి మంది మహిళలకు 1,00,000 కోట్ల రుణం అందించడమే దీని ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది. మహిళల ఆధ్వర్యంలో 150 అద్దె బస్సులను 31 జిల్లాలో పెట్రోల్ బంకులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రుణ బీమా, ప్రమాద బీమా చెక్కులను అందిస్తారు.